అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మాకొచ్చేసి 10వ తారీఖు శనివారం రోజు, రేపటి రోజు తేరు ధర్మవరంలో చెన్నకేశవ స్వామి తేరు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ పండగ. ఇంకా అందరూ బంధువులు రావడము అదంతా ఉంటుంది. ఇంకా ఈ పండగకు మాకు తేరు పండగకు అన్ని పిండి వంటలు చేస్తారు. మెయిన్ తేరు కంటే కర్జికాయలు చేస్తారు. పూర్వీకులు అంతా కర్జికాయలు చేస్తారు. ఇప్పుడు వచ్చేసి కర్జికాయలు, అత్రసాలు, చెక్లాలు, నిప్పట్లు ఎవరికి ఏం కావాలో అవన్నీ చేసుకుంటారు. మేము కానీ కొన్ని చేసినాము. ఇంకా కర్జికాయలు వచ్చేసి మా అమ్మ చేసి పంపించింది. ఇంకా అత్రసాలు పిండి మా చెల్లి పాకు పట్టి పంపించింది. ఇంకా నేను చెక్లాలు, నిప్పట్లు, కొంచెం సలివిండి అవన్నీ చేసిన. ఇంకా తేరు రోజు ఏదో ఒకటి స్వీటు, చిత్రాన్నం అవన్నీ చేసుకుంటాము. రేపటి రోజు తేరు కదా, తేరు రోజు వీడియో కానీ మీకు పెడతాలేండి. మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మొన్న మజ్జిగ చారు చేసినాను. నిప్పట్లకు ఏ విధంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నిప్పట్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో అప్పలాలు అంటారు. మా ఇంట్లో అప్పలాలు అంటాం మేము. మా ప్రాంతంలో మా ఊర్లో కానీ 2-3 రకాలు అంటారు. మేమైతేనా మా ఇంట్లో అప్పలాలు అంటారు. అది ఏ విధంగా చేసుకోవాలో కానీ చూపిస్తాను. ఇది వచ్చేసేసి గురువారం రోజు ఉదయం పూజ వీడియో. కొన్ని పూలు ఉంటే అవన్నీ స్వామికి పెట్టేసి పూజ చేసేసినాను. మీకు ఇక్కడ చూపిస్తానని చూడండి. అది పొయ్యిలాగా ఉంది. అది నేను మట్టి కుండ కొనుక్కుంటే ఆ రోజు తెచ్చుకోండి. దానిపైన వచ్చేసి కుండ వచ్చేసి అది చీలింది, పెరుగు తోడేసేది. దాంట్లో వచ్చేసి వెన్న కాంచేలాగా పొయ్యి మీద పెట్టినాను. ఇంకా ఉర్లే వచ్చేసి ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇంకా అన్నీ గురువారం కొన్ని శుభ్రం చేసుకున్నాను. ఇంకా శుక్రవారం చేసుకొని ఇంకా దేవుణ్ణి శనివారం గడగల్లా. ఇంకా తేరు పండుగ మాకు తేరు అంటే మేము ఉండేది ధర్మవరంలో. తేరు బజారు దగ్గరే కదా మాకు, ఇంటి దగ్గరకే తేరు కానీ మాకు బాగా జరుగుతుంది. ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా బాగుంటుంది. అసలు మా ఏరియాలో తేరు బజార్లో తేరు పండుగ అంటే ఇంకా అంత బాగుంటుంది. వీలైనంత వరకు వీడియో పెడతాను, సాధ్యం ఉన్నంత వరకు వీడియో తీసి పెడతాను నేను. ఇంకా వచ్చేసేసి మనము ఏమేమి చేసుకుంటాం. మనం వచ్చేసి మజ్జిగ చారు తొందరగా అయిపోయేది ఈజీ మెథడ్ నేను చూపిస్తాను. రోట్లోకి వచ్చేసి కల్లుప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం ముక్క వేసేసి బాగా రాళ్ళుప్పు కదా అది నున్నగా నూరేసి మజ్జిగలో కలిసిపోతుంది మనం తినే లోపల. కానీ ఈ మజ్జిగ చారు అనేది 1 గంట ముందు చేసి పెట్టుకొని తర్వాత తింటేనే దాంట్లో ఆనియన్స్ అన్నీ వేసింటారు. ఈజీగా తొందరగా అయిపోయేది. ముందు పాత వీడియోల్లో కానీ మజ్జిగ చారు ఇంకో రకంగా చూపించినాను. ఇది కానీ ఒక రకము. రోట్లో వచ్చేసి రాళ్ళుప్పు, కొంచెం అల్లము, 2 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసేసి కచ్చాపచ్చగా అనేసేసేది. స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టి పోపు దినుసులన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. పోపు దినుసులన్నీ వేసేసిన తర్వాత ఇంకా కరివేపాకును, ఆనియన్స్, ఇంకా ఇప్పుడు మనము దంచినామే కచ్చాపచ్చగా అది పచ్చిమిర్చి పేస్టు అది వేసేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని, అంటే ఎక్కువ మాడకోకుండా ఆనియన్స్ రెడ్గా అయ్యేదట్లా కొంచెం లైట్ అయ్యేదట్లా అనేసేసి ఈ మజ్జిగ వచ్చి చిక్కని మజ్జిగ చిలుక్కొని దాంట్లోకి కొత్తిమీర వేసుకున్న కరివేపాకు కానీ పోపులోకి వేసేసేది. ఇంక ఇది వచ్చేసేసి పోపు వచ్చేసి దీంట్లోకి కలిపేసేసేది. ఇంకా శనగలు కర్రీ చేసుకుంటే ఆ రోజు ఆదివారం రోజు ఏమో, నాకైతే రోజులు కానీ గుర్తులేవు. ఒక రోజు అయితే గుర్తుంటుంది. ఇది 4-5 రోజుల వీడియో కదా, ఆ రోజు తీసి పెట్టినా కానీ వాయిస్ ఇచ్చే టైం లేక అప్పుడు వాయిస్ ఇవ్వలేదు. ఇంకా స్టవ్ కట్టేసేసేది అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. ఏమంటే దీనికి మజ్జిగ అనేది చిక్కగా ఉండాలి. పెరుగు వేసి బాగా చిక్కగా మజ్జిగ చేసుకుంటేనే అప్పటికప్పుడు మజ్జిగ చారు బాగుంటుంది. కడుపులో చల్లగా ఉంటుంది. వేడి చేయకోకుండా మనకు ఒంటికి వేడి చేయకుండా ఈ ఎండల కాలం నుంచి బాగా బయటపడతాము. నేను వచ్చేసి మళ్ళీ అప్పలాలు చేసినాను.
ఫస్ట్ వచ్చేసి రేషన్ బియ్యం 1 కిలో తీసుకొని ఆ కిలో వచ్చేసేసి బాగా కడిగేసి ఆరబోసి మిల్లులో పిండి పట్టించుకొచ్చినాను. దాంట్లోకి వచ్చి శనగిత్తనాలు బాగా వేయించేసి పౌడర్ ఆడిచ్చేసి ఆ ప్లేట్లో చూపిస్తున్నాను. అది పౌడర్ ఆడిచ్చేసి దాంట్లోకి వేసుకున్నా. మళ్ళీ వచ్చేసేసి కరేపాకు అట్లే చిన్న కట్ చేసి వేయచ్చు. మా బాబుకు చిన్న కట్ చేసేస్తే ఏరుతా కూర్చుంటాడు అప్పలాల్లో, కానీ అట్లా మా పిల్లలు. అందుకు నేను వచ్చేసి మిక్సీ పట్టేస్తాను. శనగిత్తనాలు ఫస్ట్ మిక్సీ పట్టుకొని దాంట్లోకి వేసుకున్న. శనక్కాయ విత్తనాలు ఎక్కువ వేసుకుంటేనే వేరుశనగ విత్తనాలు అంటారు, అవి బాగా టేస్టీగా ఉంటాయి అప్పలాలు. ఇంకొచ్చేసి కరేపాకు కానీ బాగా పట్టేసుకున్న. ఇంకా ఇది జీలకర్ర నేను వేసేది బాగా అన్నీ కొంచెం శనగిత్తనాలు మటుకు ఎక్కువ వేసుకున్నాం అనుకో బాగా అప్పలాలు అనేది బాగా టేస్టీగా వస్తాయి. ఇంకా మళ్ళీ వచ్చేసి వాము అరిచేతులు ఎక్కేసుకొని ఆ విధంగా నలిపేస్తేనే బాగా స్మెల్ ఉంటుంది. ఇంకా వచ్చేసేసి ఇంకా కారము మనకి ఎంత కారం తింటామో మనము అంత కారం వేసుకునేది. నేను వచ్చి 1.5 స్పూన్ వేసుకున్నా 1 కేజీకి. సప్పగున్నా కానీ బాగుంటాయి, కరకరలాడుతూ బాగుంటాయి. ఇంకా సాల్ట్ వచ్చేసి ఎవరు తగ్గట్టు అట్లా వేసుకోవాలా. పిండి వంటల్లో సాల్ట్ ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలా. మరీ కొంచెం పిండి అంతా కలిపినాక చూసుకుంటే లేదనుకో అప్పుడు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి శనగబ్యాళ్ళు పెసరబ్యాళ్ళు 1 గంట ముందు నానబెట్టేసినాను. 1 గంట కాకుంటే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు, బాగా నానుతాయి, బాగుంటాయి. ఇంకొచ్చేసి పిండి మిల్లులో పట్టినానే ఆ పిండి వచ్చి ఇది వచ్చి 1.5 కేజీ, కానీ నేను కేజీ వేస్తాను. ఇంకా 1/2 కేజీను ఇంట్లో 1/2 కేజీ ఉంది, అవి వచ్చేసి చెక్లాలు చేద్దాంలే అనేసి దీనికి 1 కిలో అప్పలాలకు కిలో పిండి తడిపేస్తాను. మళ్ళీ దాంట్లోకి వచ్చి నూనె కానీ నెయ్యి కానీ కాంచి వేసుకోవాలా. నెయ్యి వేసేకి మేమంతా తింటాము, మా చిన్నబ్బాయి నెయ్యి తిన్నాడని చెప్పినా కదా, అందుకొచ్చేసి ఆయిల్ బాగా వేడి చేసేసి ఆయిల్ కానీ వేసేసి అది వచ్చేసి బాగా అన్నీ కలిసేదట్లా బాగా అట్లా కలుపుకోవాలా. పసుపు వేయాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే పసుపు వేయను. పసుపు వేస్తేనే కొంచెము ఎల్లోగా వస్తాయి, నేనైతే పసుపు వేయను. ఎప్పుడు వేసినలా వేస్తారంట, కావాలనుకుంటే వేసుకోండి మీరు. ఇంక ఈ విధంగా పిండి అంతా బాగా నిదానంగా ఒట్టి పిండి బాగా కలపల్లా. ఆ విధంగా బాగా నిదానంగా కలుపుకున్నామంటే ఇట్లా వస్తుంది, పిండి అంతా బాగా కలుస్తుంది. లేదనుకో కిందిదే ఉండిపోతుంది, పైనే ఉండిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్నామనుకో, కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నామనుకో, పిండి వంటలు అందరం ఇండ్లంతా ఆరోగ్యకరంగా తినచ్చు. మన ఇంట్లో చేసుకోండేటివి మేము తేరికే చేసేది, మరి ఎప్పుడన్నా ఇంకేమన్నా తినాలనిపిస్తేనే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏంటివన్నా. ఇట్లా వంటలు అంటే ఎక్కువ అంటే ఆ రోజు తేరికే అప్పుడు అమ్మ అయితే మొత్తం అన్నీ అమ్మే చేస్తా అంటే, ఈ మధ్య ఇంక అమ్మలకు చేత కాదనేసి మేము చేసుకుంటా అన్నాం అంతే. లేదనుకో అమ్మాయి అన్నీ చేసి నాకు నా చెల్లెలకి ఇద్దరికి ఇస్తా అంటే. ఇంకా మరి వచ్చేసి నీళ్లు వేడి చేసుకోవాలా, గోరువెచ్చని నీళ్ళతో పిండి కలుపుకోవాలా. బాగా ఉరికే అట్లా ఎచ్చగా ఉంటే చాలు. కిటిల్లో నీళ్ళు పెట్టింటి ఎచ్చగా అయినాయి, బాగా కలిపేస్తాను. ఈ విధంగా అన్నీ ఆ రోజు వచ్చేసి స్వామికి పెట్టేసి మేము తింటాము. కొన్ని స్వామికి తీసి పెట్టేస్తాము. ఇంకా చేస్తా అంటే తింటా అంటారు కదా, మామూలు ఇండ్లలో వంటలు అయితేనే ఇంకా తింటారు కాబట్టి ఇంకా తేరు రోజు మేము పెడతామనేసి ఇంకా శనివారం పెడదాంలేని చేసినవన్నీ స్వామికి అవి రెండు పక్కన పెట్టేసినాను. ఏమేమి చేసినానో రేపు ఒకవేళ వీడియో వీలైతే రేపు పెడతా, లేదంటే పెట్టలేను వీడియో కానీ. రేపు పండగ కదా తేరు రోజు అనేసి అన్నీ ఈ విధంగా ముద్ద చేసుకొని ఆ ముద్ద వచ్చేసేసి బాగా ఉంట చేసేసి ఒక 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేసినామనుకో బాగా నానుతుంది. ఒక్కొక్క ఉంట ఏ విధంగా ఈ విధంగా అరిచేతికి ఆయిల్ పట్టించుకొని ఈ విధంగా ఉంటలు చేసుకోవాలా. స్టవ్ వెలిగించేసి నూనె పెట్టేసినాను, కడాయి పెట్టేసి కొంచెం చిన్న కప్పు కనిపిస్తుంది, ఆ కప్పులో ఆయిల్ పెట్టుకున్నాను. అన్నీ ఉంటలు చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ సగం వంటలు చేసి పెట్టుకొని తర్వాత వేసుకున్నాంలే అనుకున్నాను. అది మా చిన్నబ్బాయి ఇంట్లో ఉన్నాడు కదా, బాబుని వచ్చి నాకు అట్లా ఒత్తినానా అంటే, పో మమ్మీ నేనేం ఒత్తిను మేడం అనే ఫస్ట్. మరి వచ్చేసి చేత్తో కాదురా నీకు ఒకటి చూపిస్తాను దాంతో ఒత్తేది, నువ్వు ఆడుకుంటా ఒత్తచ్చు అని అంటే,
సరేలే చూపి నాకు అనే. ఇదే అప్పలాలు అత్రసాలు ఒత్తుతారే అది. ఈ విధంగా ఒక షీట్ వేసుకొని, ఎవరికైనా తెలియకుంటే కొత్తగా తెచ్చుకుంటారే వాళ్ళకు అది కవర్ అంటారు. వైట్ కవర్ మనకు పార్సల్కు అన్నిటికీ వస్తుంది. ఆ కవర్ కట్ చేసుకొని సగం వేసుకొని దానికి ఆయిల్ పట్టించుకునేది. ఇంకొక కవర్కి కానీ ఆయిల్ పట్టించేసి ఆ విధంగా పెట్టి ఫ్రెష్ చేసినామనుకో అప్పలం అనేది బాగా వచ్చేస్తుంది. ఆ విధంగా తీసుకొని ఇంకా ఆ అప్పలం నూనెలో వేసుకునేది అంతే. అప్పలాలు నేను వచ్చి ఒక 4 ఒత్తిండేది, అన్నీ మా చిన్నబ్బాయి ఒత్తిచ్చినాడు. బాగా ఆడుకుంటా సరదాగా సాయంత్రం పూట మా చిన్నబ్బాయి అన్నీ ఒత్తిచ్చేసినాడు, నేను అన్నీ కాల్చేసినాను. ఈ విధంగా అప్పలాలన్నీ రెడీ చేసేసుకున్నాము. మా వారు వచ్చేళ్ళకి ఏం బాగా గుమగుమల వాసన వస్తుందంటే నేను బాబీ అన్నీ అప్పలాలు చేసినాము చూడండి అంటే సరేలే అని. ఇంకా మళ్ళీ ఈరోజు వాయిస్ ఇస్తానని అప్పటికి మరి చెక్లాలు చేసేసినాను. మరి ఇంక వచ్చేసేసి ఇంకా పూలు పిక్కొద్దామనేసి పోయినాను. కానీ టైం కొన్ని పూలు పిక్కున్నామని పోయినా, దేవునికి కొన్ని పిక్కున్నాను. మరి ఇంకా ఆకుకూరగాయల పప్పు చేయాలనేసి పాలకూర ఉంటే పాలకూర పిక్కునేకి వచ్చినాను. ఇది వచ్చేసి గోంగూర. పాలకూర ఆడుంటే అవ్వ పీకుతా అంది. పాలకూర పలకలాకంటారే, పాలకూర అన్న పలకలాకన్నా ఒకటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా అంటారు. ఇంకా ఇదిగో అదే పలకలాకు. మేమైతే పలకలాకే అనేది, పాలకూర అని అన్నము. ఇంకా అదంతా పీకింది. మళ్ళీ వచ్చేసి తోటకూర అంటారే, తోటకూర నేతకూర అంటారే, అది కానీ చాలా ఉంది. అది పీకపోయి చేయి తల్లి అదంతా బలిసిపోతుంది, చెట్లు పీకేస్తాను అంటే సరేలేవో సాయంత్రం పీక్కపోతాను అని చెప్పినాను అవ్వకు. ఇంకా పీకల్లా నేను అనుకునే లోపలే మళ్ళీ వేరే వాళ్ళు అడిగితే సరేలే వాళ్ళకి ఇచ్చేసేవో మనకు మళ్ళీ కాస్తుంది పీక్కున్నాము అన్నాను. ఇంకో ఇది చూడండి గోంగూర 2 రకాలు పెట్టింది. ఇది వచ్చేసి రౌండ్గా ఉంటుంది గోంగూర, ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి చేను గోంగూర అంటారు, ఇది వచ్చేసి పులుపు ఎక్కువ ఉంటుంది. ఈ 2 చెట్లు ఒకసారి ఆకు వీకి అవే పచ్చడి నూరుకొని అవ్వ తింటుంది. మమ్మల్ని ఏం చేయమంటుంది ఏమో, మేమేం అంత ఇష్టపడము, తింటాం కానీ అంత ఇష్టంగా తినము. కానీ గోంగూర తింటే ఐరన్ కదా, మంచిది కదా, అందుకని తింటాము. సరేలే అనేసి రేపు పీకి చేస్తాలేవో అని చెప్పినాను. అది అంతా నేతకూర అంటానని, అదే పెద్ద మాన్లాగా ఉంది. ఇవి వచ్చి నందివర్ధన పూలు ఉన్నాయి. ఇంకా అవి పీక్కున్నామని వచ్చేసి ఇవన్నీ పనులు జరుగుతున్నాయి నాకు. ఇంకా ఆకుకూర అవ్వ కోపం వచ్చేసి చెట్లు పీకేస్తా చూడు, నువ్వు పీక్కొని పోయి చేయమంటే చేసుకోవు అని. ఎవరికో ఎవరు పీకే అవ్వ, నాకు వద్దు, నాకు ఉన్నాయి అని చెప్పినాను. కొడుకు ఆకుకూరలు మార్కెట్లో దండిగా తెస్తాడు, అమ్మ వచ్చేసి ఆకుకూరలు పెడుతుంది, అవి పీక్కో అంటుంది. వీళ్ళిద్దరు ఆకుకూరలు ఏం ఇద్దరు ఆకుకూరలు ఒకటే రోజు తెస్తారు. ఆయనను అవ్వ ఆ రోజే పీకిస్తుంది, అవ్వ ఆయన తెస్తారు. మనం మరొక వీడియోలో కలుద్దాం.